జై శ్రీమన్నారాయణ. 326వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఓం అధిష్ఠానాయ నమః. హో శ్రీమన్నారాయణ, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి మందర పర్వతానికి వాసుకిని త్రాడుగా చుట్టి చాలా బలము కలిగినటువంటి దేవతలు, రాక్షసులు ఆ మందర పర్వతాన్ని సముద్రములో త్రిప్పుతూ ఉంటే ఆ పర్వతము అడుగు పట్టకుండా ఉండటము కోసమని ఆ పర్వతము క్రింద అడుగు భాగమున పర్వతానికి పీఠములాగా ఆధారమైనటువంటి కూర్మస్వామివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం అధిష్ఠానాయ నమః. ఓం అధిష్ఠానాయ నమః. సముద్రములో మందర పర్వతము క్రింద అడుగు భాగమున పర్వతానికి ఆధారముగా ఉన్నటువంటి శ్రీ కూర్మనారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో శ్రీరామచంద్రుడు భరతుడితో మాట్లాడుతూ, భరత శోకింపకు నాయనా, నాకు తెలుసు నాన్నగారు చనిపోవటం, నేను అడవికి రావటం ఇవన్నీ నీకు భరించలేనటువంటి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం, ధైర్యంగా ఉండాలి. కన్నీరు కార్చటం అనేటటువంటిది భరత వర్జనీయాహి ధీరేణ సర్వావస్థాసు ధీమత. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కన్నీరు కార్చకూడదు నాయనా. భరత స్వస్థో భవ, ఊరుకో ఊరుకో, మా శోచీ, ఏడవకు ఏడవకు అంటూ శ్రీరామచంద్రుడు తమ్ముడిని దగ్గరగా తీసుకొని ఊరడింపచేస్తూ అంటూ ఉన్నాడు, భరత ఇక ఏడవకు, యాత్వాచ అవస తాంపురీ, అయోధ్యకు వెళ్ళు, అయోధ్యకు నువ్వు వెళ్ళు. మనిద్దరినీ మన నాన్నగారు ఏం చెయ్యమని శాసనం చేశారో అదే చేద్దాం మనిద్దరము. ఓ భరత, నీకు తెలుసునా ఒక విషయం, పెద్దలను అనుసరించటం అనేటటువంటిది మనకి పరలోక సుఖాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సాధనం. ధర్మము తప్పకపోవటం అనేటటువంటిది మనకు పరలోక సుఖాలను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సాధనం. క్రూరంగా ప్రవర్తించకపోవటం అనేటటువంటిది మనకి పరలోక సుఖాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సాధనం. భరత, నాన్నగారి యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగము కలగకూడదు అనంటే నువ్వు వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసుకోవలసిందే. నాన్నగారు చూపించినటువంటి సదాచారాన్ని దృష్టిలో పెట్టుకొని నాన్నగారి సదాచారానికి భంగం కాకూడదు అనంటే నువ్వు వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసుకోవలసిందే భరత అని శ్రీరామచంద్రుడు భరతుడికి హితోక్తులు చెబుతూ ఉంటే ఇక భరతుడంటూ ఉన్నాడు, అన్నా, నీ అంతటి ధీమంతుడు ఈ లోకములో ఎవరుంటారన్నా?
దుఃఖాల మధ్యలో ఉన్నా నువ్వు దుఃఖించవు, సుఖాల మధ్యలో ఉన్నా నువ్వు పెద్దగా సుఖాన్ని పొందుతూ ఇక దుఃఖం రాకూడదు అని అనుకునేటటువంటి బుద్ధి నీది కాదు. ఈ రెంటి విషయాలలో సమబుద్ధి కలిగి ఉండి, స్థిరత్వాన్ని కలిగి ఉండి, ధీరత్వాన్ని కలిగి ఉండేటటువంటి వాడివి నువ్వు కదా అన్నా. ఎవరుంటారన్నా ఈ రకంగా లోకములో? అన్నా రామా, సమ్మతశ్చాపి వృద్ధానాం, పెద్దలందరూ కూడా నిన్ను సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అంటూ ఆదరిస్తారు కదా అన్నా. అయినా నువ్వు తాంశ్చ పృచ్ఛసి సంశయాన్, గౌరవప్రదంగా వారినే పెద్దలనే సంశయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటావు కదా అన్నా నువ్వు. అన్నా, మరణించిన వారిని సాధారణంగా ఎవ్వరూ ద్వేషించరు, కానీ నువ్వు మరణించిన వారిని ద్వేషించనట్టే జీవించినటువంటి వారిని కూడా ద్వేషించనటువంటి మహాత్ముడివి కదా అన్నా నువ్వు. సాధారణంగా దగ్గర లేనటువంటి వస్తువు మీద రాగం ఉండదు, ఆ రకంగానే దగ్గర ఉన్నటువంటి వస్తువు మీద కూడా రాగము లేకుండటం అనేటటువంటిది ఎవరికి సాధ్యపడుతుందన్నా? అన్నా రామా, పరమాత్మ జీవాత్మ ఈ రెంటి స్వరూపాలు తెలిసినటువంటి వారు ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ కూడా బాధపడరు, భయపడరు. అన్నా రామా, నువ్వు ఆ రకంగా ఇంతటి ఆపదలో దండకారణ్యములో రాజ్యాన్ని పోగొట్టుకొని అందరికీ దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏమీ బాధపడటం లేదు కదా అన్నా నువ్వు. కానీ అన్నా, నేను నీ ఎడబాటును మాత్రము సహించలేనన్నా రామా. అమరోపమా, నువ్వు దేవతలతో సాటి అయినటువంటి వాడివి కదా అన్నా. నేను నిన్ను నీ ఎడబాటుని నేను సహించలేనన్నా. సత్వస్త్వం, సత్వగుణ సంపన్నుడివి కదా అన్నా నువ్వు. నీ ఎడబాటుని నేను సహించలేనన్నా. మహాత్మా, గొప్ప ధైర్యము కలిగినటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వాడివి నువ్వు కదా అన్నా. నీ ఎడబాటుని నేను సహించలేనన్నా. సత్యసంగరః సర్వజ్ఞః, అన్నీ తెలిసినటువంటి వాడివి కదా అన్నా నువ్వు. నీ ఎడబాటును నేను సహించలేనన్నా. బుద్ధిమాన్, ప్రశస్తమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి కదా అన్నా నువ్వు. నీ ఎడబాటును నేను సహించలేనన్నా. అన్నా, ఈ జరిగినటువంటి దారుణానికంతటికి కూడా నేనే కారణమని అనిపిస్తోంది. ఈ జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి దుర్ఘటన నాకు ఏమాత్రం కూడా ఇష్టం కావటం లేదన్నా. నన్ను కరుణించవా అన్నా, నన్ను అనుగ్రహించవా అన్నా. ప్రసీదతు భవాన్ మమ, అన్నా నువ్వు వెనక్కిరా, నీ ఎడబాటును నేను సహించలేనన్నా, నన్ను అనుగ్రహించన్నా అంటూ భరతుడు మళ్ళీ విలపిస్తూ శ్రీరామచంద్రుడిని అర్థిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని మనం చెబుతూ రామనామగానము మనము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, మన పితృదేవతలందరూ, సకల దేవతలు, మన ఆచార్యులందరూ కూడా మనని చూసి సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నట్టుగా దృశ్యమానంగా భావన చేస్తూ నోరారా శ్రీరామచంద్ర నామం చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 35వ శ్లోకము. 35వ శ్లోకము. శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. 35వ శ్లోకము. శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. 35వ శ్లోకము. 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 35వ
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాన్నిధిః అధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం అధిష్టానాయ నమః. ఓం అధిష్టానాయ నమః. ఓం అధిష్టానాయ నమః.